అయిపోద్ది. చలో డన్ గాయ్స్, మన కుర్చీ దాదాపు అయిపోయినట్టే, లాక్ అయిపోయింది గాయ్స్. ఓ 25 నిమిషాలు పట్టుద్దని చెప్పాడు కానీ ఒక పావు గంటలో అయితే అన్నైతే ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తున్నాడు. సో నేను కొన్న గ్రీన్ సౌల్ చైర్ అయితే 20,000కి అయితే కొన్నాను. బట్ ఇది 37,000 ఎంతో తీసుకున్నారు మొత్తం. ఓకే, ఇదే లాస్ట్ పార్ట్. ఓకే, లాస్ట్ 2 నట్లు. ఈ 2 నట్లతో ఇంకా ఇన్స్టాలేషన్ ఖతం. మన చైర్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఆఫ్టర్ ఒక 4 years షిఫ్టింగ్ ఇంటూ న్యూ చైర్. చూద్దాం ఈ చైర్ ఎన్ని రోజులు ఆగుద్దో. నాకు చాలా డౌట్లో ఉన్నాయి. గ్రీన్ సోలోడి వీడైతే చాలా ప్యాడింగ్ ఇచ్చి చాలా క్లాత్ ఇచ్చాడు. సో చాలా ఎక్కువ రోజులు వచ్చింది. చలో మామ, ఇది ఫస్ట్ లోపల పెట్టేసుకుందాం. అక్కడ తీసుకున్న ఫీలే ఇక్కడ. సో దిస్ ఈజ్ ద న్యూ చైర్. దీని లాక్లు ఇంకా నాకు అలవాటు అవ్వాలి. ఇక్కడ ఒకటేమో రిక్లైనింగ్ లాక్ ఉందంట, అండ్ ఇంకోటి హైట్. ఇది కూడా హైట్ పెరుగుతుంది. ఇంకోండి, ఇది మ్యాక్సిమం హైట్. నా కాళ్ళు అందో కింద మీకు కనిపించట్లా, పర్లేదు. చలో నైస్. ఇది ఇంతేనా? ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రంట్ కొన్నారు. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఉంది, లెఫ్ట్ సేమ్ అంతే. గ్రీన్ సోల్ మామ, గ్రీన్ సోల్ ద స్లీప్ కంపెనీ. దీనికి ఇప్పుడు చూద్దాం. ఓకే అన్న, క్లారిటీ వచ్చేసింది. అంతే కదా, ఇంకా వాడకానికి నేర్చుకోవాల్సిన ఏం లేవుగా. మొత్తం దీన్ని ఇంక కొట్టేయడమే, చెత్త కొట్టాడు దీన్ని ఇంకా. ఓకే, ఆ రోజు కొద్దిగా హైట్ వచ్చినట్టు అనిపించింది, బట్ ఇంకా ఎలా కూడా ఉంటుంది అనమాట. బై గాయ్స్. 1 week later. సో చైర్ రివ్యూ ఆఫ్టర్ ఒక వారం ఇంట్లో లేకుండా వచ్చి 2 రోజులు అయితే వాడాను అనమాట ఈ చైర్. సో ఈ చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ మెష్ ఏదైతే ఉందో, కూర్చుంటే అసలు కింద నుంచి గాలి వేరే లెవెల్ వెళ్తుంది. బట్ నేను గ్రీన్ సోల్ చైర్ ఏదైతే 4 సంవత్సరాలు వాడానో, దీని మీద కూర్చుంటే తెలుసో తెలియకో కింద నుంచి స్వెట్ వచ్చేది, అండ్ దాంతోపాటు ఇదంతా వేడి అయిపోయేది చాలా ఎక్కువ టైములకి. అండ్ దీంట్లో అన్ని ఫీచర్లు నాకు చాలా బాగా నచ్చినాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దిస్ చైర్ ఇన్ ఎనీవే. దీని హ్యాండిల్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేవి. బట్ ఇంకొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఆప్షన్స్ వచ్చినాయి కొత్తగా, బట్ అవైతే ఈ చైర్లో లేవు. అండ్ ఇంత వెనక్కి అయితే వంగదనమాట ఆ చైరు. ఇది ఇంకా ఎక్కువ వెనక్కి వంగుద్ది. ఆహా అని ఇలా పడుకోవచ్చు. సో ఇంత మంచిగా పడుకోవచ్చు ఈ చైర్లో. బట్ ఈ చైర్ అంత వెనక్కి అయితే వెళ్ళట్లేదు. అదొక్కటే కొద్దిగా రిలాక్సింగ్ అవడానికి కష్టంగా ఉంది. బట్ దీనికి మించిన ఫీచర్ దీంట్లో ఏముందంటే కనుక, మనమైతే కూర్చొని ఇంకా వచ్చింది. సో ఇది బయటికి తీసి కాలు మీద కాలు వేసుకొని, ఆర్ఎల్స్ కాళ్ళు దీని మీద పెట్టుకొని, అరే భలే తిరుగుతుంది, స్ట్రైట్ ఉండు. ఇంత మంచిగా వెనక్కి కాలు మీద కాలు వేసుకొని దీంట్లో దూరచ్చు అనమాట. లిటరల్లీ కాళ్ళు నేను ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి కదా, అలా పెట్టుకోవడం ఇష్టం లేదనుకో, దగ్గరికి వెళ్ళి దీని మీద ఇలా పెట్టుకొని ఇంత మంచిగా రిలాక్స్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది కూడా వెనకాల మూవ్ అవుతూ ఉంటుంది. హెడ్ సపోర్ట్ నాకు ఇంకా అంత బాగా రావట్లా, బట్ కింద కాళ్ళకి అయితే సపోర్ట్ వచ్చింది. సో ఈ ఫుట్ రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా అనమాట.